కరోమంటే కప్పకు కోపం, ఎడవమంటే పాముకు కోపం. ఇది నేటి ఆంధ్ర తెలంగాణలో పరిస్థితి. అదేంటో అనుకుంటున్నారా? ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి గత 30 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వలస వచ్చినటువంటి గుట్టకోయ ఆదివాసుల జీవన స్థితి ఇలా ఉంది. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని, ఇక్కడే పుట్టిన పిల్లలకు అసలు వాళ్ళ కులమేంటో తెలియక, ఇటు అధికారులు కులం సర్టిఫికెట్ ఇవ్వక పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్ అనేది అంధకారంగా మారుతుంది. దీనిపై మన ఎస్ఎన్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం రాయగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని చీపురుచెలక గ్రామంలో ఇప్పుడు మన ఎస్ఎన్సి తెలుగు టీం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూలికెళ్ళి వస్తున్నారు. ఆ పిల్లల్ని అడిగి అసలు వాళ్ళు ఎందుకు చదువులు మానేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళు చదువుకోకపోవటానికి కారణం ఏంటి అనే పలు విషయాన్ని మనం వాళ్ళని నేరుగా అడిగి తెలుసుకుందాం. నీ పేరేంటమ్మా? సోడే లక్ష్మి అండి. ఓకే. నీ పేరు తల్లి? రవ్వచిక్కి సార్. నీ పేరమ్మా? పొడియం రాను సార్. ఓకే. నీ పేరు? కళ్ళు మంగయ్య సార్. ఓకే. మీరు ఎటో పనికి వెళ్ళి వస్తున్నట్టున్నారు? అవును సార్. ఓకే. మరి నువ్వు చదువుకోవట్లేదా తల్లి? చదువుకున్నామండి 10th వరకు. అది క్యాష్ లేకపోవడం వల్ల అందువల్ల చదవట్లేదండి, మానేసామండి. 10th వరకు అయితే చదువుకున్నావు. అవునండి. 10th తర్వాత ఇంటర్లో చేరలేదా? చేరలేదండి. ఎందుకు చేరలేదు? క్యాస్ట్ అయ్యి కులం సర్టిఫికెట్ కావాలనేసరికి మళ్ళీ చేరలేదండి. ఓకే. అంటే 10th వరకు అయితే చదివింది, పాస్ అయినవా? పాస్ అయ్యానండి. ఎన్ని మార్కులు వచ్చుంటాయి? 385. అంటే ఒక ఆదివాసీ బిడ్డకు 385 మార్కులతోటి 10th క్లాస్లో ఏ సపోర్ట్ లేకుండా 10th పాస్ అయింది. కానీ ఆ బిడ్డ భవిష్యత్ అనేది అంధకారంగా మారింది. దానికి కారణం కులం సర్టిఫికెట్. ఆదివాసీ బిడ్డనే కాకపోతే వీళ్ళని ప్రత్యేకంగా చూడటం వలన వీళ్ళకి కులం సర్టిఫికెట్ అనేది రావటం లేదు. నీకు తెలుసా మీ కులం ఏంటో? కోయలమండి. కోయలు. అవును. అంటే మీరు కోయలే? అవునండి. అంటే మీలో ఏమన్నా సబ్ క్యాస్ట్ ఏమన్నా ఉందా? చెప్పు, మీకు సబ్ క్యాస్ట్ చెప్పు. అసలు మీది ఏం కులం అమ్మా? గుట్ట కోయలమండి. అంతే. అంటే గుట్ట కోయలు అంటారా మిమ్మల్ని? అవునండి. ఓకే. అంటే మీరు కోయలేనా? కోయలమండి. అంటే మీది ఉపకులం? గుట్ట కోయలమండి. ఉపకులం గుట్ట కోయలు. అవును. ఓకే. నీ పేరు చెప్తాలి? రవ్వచిక్కి సార్. ఓకే. రవ్వ సుక్కి. అవును. నువ్వేం చదువుకున్నావు నాన్న? 10th వరకు చదువుకున్నా సార్. రోజు ఏం చేస్తావు? కూలికి వెళ్తావా? అవును సార్. ఎందుకు చదవాలని లేదా? ఉంది కానీ సార్ కులం సర్టిఫికెట్ లేకపోవడం వల్ల ఆగిపోయాం సార్. చదవాలని ఉంది కానీ కులం సర్టిఫికెట్ లేకపోవడం వల్ల ఈ పాప కూడా చదువు మానేసి కూలి పనులకు వెళ్తుంది. చూడండి ఎంత దుర్మార్గమో. సుమారు 16-17 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఈ బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఆదివాసీ పిల్లల బతుకులు మరి అధికార యంత్రాంగం, మరి రాజకీయ సమస్యలు ఒక సమస్యను కొలిక్కి తీసుకొచ్చేసి వీళ్ళ భవిష్యత్తును మరి తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత నుండి తప్పించుకుంటున్నటువంటి అధికారులు అందామా లేకపోతే రాజకీయాలను అందామా, మరి ఎవరిని నిందించాలో తెలియడం లేదు. కానీ నిజమైన ఆదివాసులు అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ వారి పేను పండుగ లాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రతి పండగ చేస్తున్నటువంటి ఆదివాసులు అంటే ఈ ఆదివాసీ కల్చర్లో భూమి పండగ చేయంది కనీసం భూమిలో విత్తనం కూడా నాటరు. అటువంటి వాటికి కట్టుబడి ఉన్నటువంటి ఈ నిజమైన ఆదివాసీ సమాజానికి ఇప్పటికి కూడా వాళ్ళు చదువుకుంటానంటే వాళ్ళకు కులం సర్టిఫికెటు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి తప్పు అధికారులదా లేకపోతే రాజకీయ నాయకులదా, ఎవరిది అనేది మనం నిందించడం లేదు. కానీ మరి బంగారం లాంటి భవిష్యత్తు ఉన్నటువంటి మన పిల్లలకి కులం సర్టిఫికెటు ఇవ్వకుండా వాళ్ళని ముందుకు వెళ్లకుండా వాళ్ళ జీవితాలతోటి ఆడుకోవటం అనేది ఎంతవరకు సబబో ఒకసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తూ
అధికారులని ప్రశ్నించండి. ఎక్కడో దేశం కాని దేశం మన వాళ్ళు ఇక్కడ నుండి అమెరికా వెళ్ళి అక్కడ పౌరసత్వం పొందుతున్నారు, గ్రీన్ కార్డు తీసుకుంటున్నారు, వాళ్ళు సెటిల్ అవుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా సెటిల్ అవుతున్నారు. మన దేశంలోనే పక్కనే 5th షెడ్యూల్ ఏరియా అయినటువంటి మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కూడా కోయ సమాజమే. వీళ్ళందరినీ కూడా కోయతోరే అంటారు. అయినా వీళ్ళు పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలోకి వలస వస్తే మాత్రం వీళ్ళు అసలు ఈ దేశానికి సంబంధించిన పౌరులుగా చూడకుండా వీళ్ళ జీవితాలతో ఆడుతుంటే మాత్రం మరి కేంద్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం స్పందించకుండా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో మరి వెనుక వేడుక వేస్తున్నటువంటి ఇటువంటి విషయాలని మరి ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది కవర్ చేయకపోవటం కూడా ఒక దుర్మార్గం లాగానే నాకు అనిపిస్తుంది. స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆర్బీసీ క్యాంపులు ఏర్పాటు చేశాం. 3,000 మంది పిల్లల్ని మరి విద్యార్థులుగా తీర్చిదిద్దాం. ఒక పక్క రాష్ట్రంలో నక్సలైట్ సమస్య ఉంది. వాస్తవంగా నక్సలైట్ సమస్య తీర్చాలంటే చదువుకోవాల్సినటువంటి మరి యువతని మనం చదివించి వాళ్ళకి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి. మరి అక్కడ పక్క రాష్ట్రంలో అటు నక్సలైట్లతోటి ఇటు పోలీసుల మధ్య నలిగి మరి కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపంలాగా మారినటువంటి వీళ్ళ జీవితాలు బాగు చేసుకోవడానికి గత 30 సంవత్సరాలుగా మన ఆంధ్ర తెలంగాణలో నివాసం ఉంటూ మరి ఇక్కడే పుట్టి చివరకు ఇక్కడే పెరిగిన, అంటే బర్త్ కూడా ఇక్కడైనటువంటి పిల్లలకి మరి కులం సర్టిఫికేటు ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం. దీని మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఒకసారి గళం ఇప్పాల్సిందే. మరి ఈ బాబుని కూడా అడిగి తెలుసుకో. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు కలుమ మంగయ్య అండి. అది మా చీపురుగూడెము. ఓకే, కల్ముల మంగయ్య గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 1 నుంచి 10వ తరగతి దాకా రెగ్యులర్గా చేశాను సార్. 10th తర్వాత ఇంటర్ చేశాను సార్, ఓపెన్ ఇంటర్ చేశాను సార్. ఇంట్లో ఎవరు లేరని నేనే మానేసి ఉన్నా సార్. ఏదైనా పని జాబ్ లాంటిది చేద్దామన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఏం చేయట్లేదు సార్. ఖాళీగా ఉంటున్నాను సార్. రోజు కూలి పనికి వెళ్తుంటాను సార్. కూలి పనికి వెళ్తాడు. అవును సార్. చూడండి, ఈయన పేరు కలుముల మంగయ్య. ఇక్కడ కూడా కలుములోళ్ళు ఉన్నారు, ఆదివాసులు ఉన్నారు. ఈ మంగయ్య గారు ఏదో రకంగా కులం సర్టిఫికెట్ లేకపోయినా ఇంటర్మీడియట్ వరకు చదివారు. కానీ ఏదైనా ఒక చిన్న ఉద్యోగానికి, ఏదో ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలంటే కులం సర్టిఫికెట్ లేదు. సో దానివల్ల వీళ్ళకి మిత్రులకు ఉద్యోగం రాలేదు. ఇది ఇక్కడ వీళ్ళ పరిస్థితి. చెప్పండి చిన్న, నీ పేరేంటి? పొడియం రాను సార్. పొడియం రాను. నువ్వు కూడా చీపురుగూడమే. ఓకే, నువ్వు ఎన్నో తరగతి దాకా చదివానన్నా? 1 నుంచి 5వ తరగతి దాకేమో ఊర్లోనే సార్. తర్వాత 6th నుండి 10th వరకు ఏమో చీరవల్లి మాధవరం సార్. అప్పుడు నేను టాపర్ని సార్. అంటే టాపర్ అంటే ఫస్ట్ క్లాస్ సార్. నేను అంటే నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి? అవును సార్. నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 8.3 వచ్చినాయి సార్. అది 10th క్లాస్లో. అవును సార్. చూడండి ఎంత గొప్ప, 8.3 మార్క్స్ వచ్చినాయి. ఇతని పేరు పొడియం రాను. పొడియం వాళ్ళు ఉన్నారు. మరి నాకు తెలిసి బూరగంపాడు మండలం రామాపురంలో మరి తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి పొడియం నరేంద్ర కూడా అదే ఇంటి పేరుతో ఉన్నాడు. ఆయన ఎస్టీనే, కానీ ఈయన మాత్రం ఎస్టీ కాదు. టాపర్ అయినా సరే నువ్వు ఎవడైనా మాకు అవసరం లేదు, నువ్వు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చావు కాబట్టి నీకు కులం సర్టిఫికెట్ లేదు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇట్లా చదువుకున్న యువత మీ ఊరిలో మొత్తం ఎంతమంది ఉంటారు? దాదాపు 35 మంది దాకా ఇలా చదివి మానేసిన ఉన్నారు. చూడండి ఎంత దుర్మార్గం. ఒకే ఊరిలో దాదాపుగా 35 మంది ఆదివాసీ పిల్లలు మరి చదువును మధ్యలోనే మానేశారు. అంటే బడి మధ్యలోనే మానేశారు. ఇటువంటి మెరాకిల్స్ అంటే రత్నాలు, మన భారతదేశానికి పనికొచ్చేటటువంటి రత్నాలు, వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తూ అడవిలో ఉండి ఆదివాసులుగా జీవిస్తూ ఉన్నటువంటి ఇటువంటి మెరాకిల్స్. అంటే చూడండి, 8.3 టాపర్ అట, స్కూల్లో టాపర్ అట, కానీ కులం సర్టిఫికెట్ లేదు. లేకపోతే ఇంటర్మీడియట్ చదువుకోవడానికి స్తోమత లేదు. అంటే రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉన్నటువంటి
ఈ ఆదివాసీ కుటుంబాలు ఈరోజు డబ్బులు పెట్టి చదివించాలంటే అది జరిగే పని కాదు అనేది ఈ సమాజానికి అందరికీ తెలిసిన విషయమే. మరి వీళ్ళకి స్కాలర్షిప్ లేకపోతే చదువుకోరు. స్కాలర్షిప్ రావాలంటే కులం సర్టిఫికేట్ కావాలి. మరి ఈ కులం సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? అధికారులు ఇవ్వాలి. అధికారులు అడిగితే పైనుంచి తీసుకోవాలి నిర్ణయం అంటున్నారు. ఎవరు తీసుకోవాలి? వీళ్ళకి కులం ఉందని చెప్తున్నారు కదా, ఇది కూడా కోయ సమాజం నుంచి వచ్చిందే కదా. వీళ్ళ సబ్ క్యాస్ట్ ఏంటో తేల్చండి. వీళ్ళు అందరం కోయతోరమే అంటున్నారు, కానీ వీళ్ళ సబ్ క్యాస్ట్ ఏంటో తేల్చాలి కదా. మీది అసలు సబ్ క్యాస్ట్ ఏమై ఉంటుంది? గుట్ట కోయ సార్. పూర్వంలో అంటే అటు నుంచే కదా సార్, గుట్టల వచ్చి ఇక్కడ ఆంధ్రలోకి వచ్చి కూలి చేసేవాళ్ళు కదా సార్. అంటే మొత్తానికి కాంట్రాక్ట్గా చేసుకుని కూలి చేసేవాళ్ళు సార్. ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడేమో గుట్టలలో అటు ఉన్నారు సార్ మా వాళ్ళు. గుట్టుకోయాలి అనే మాకు ఉంది సార్. కాకపోతే ఇక్కడికి వచ్చేమో వాస్తవంగా సబ్ క్యాస్ట్ అనేది మీది గుట్టకోయ. గుట్టకోయ అంటే గుట్టల్లో ఉండి ఇట్లా గుత్తా పనులు చేయడానికి వచ్చేవాళ్ళు. దానివల్ల మీకు గుట్టకోయలు అని పేరు వచ్చింది. ఓకే, వీళ్ళు వాస్తవంగా సబ్ క్యాస్ట్, అసలు వీళ్ళైతే కోయ జాతే, కాకపోతే వీళ్ళ సబ్ క్యాస్ట్ ఏంటి అని అంటే గుట్టకోయ అని మనకి చెబుతున్నారు. ఈ గెజిట్లో ఆంధ్ర తెలంగాణలో కూడా గుట్టకోయలు అంటే కోయలో గుట్టకోయ అనేది కూడా ఉంది. కాకపోతే అధికారులు మరి వీళ్ళకి ఎందుకు గుట్టకోయలుగా కులం సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వట్లేదో అర్థం కావడం లేదు. అంటే 18 కాలంలో 18వ కాలంలో నెంబర్ 3లో వీళ్ళు గుట్టకోయలుగా ఉన్నారు. అంటే మేజర్గా చాలామంది ఉన్నారు. అంటే సుమారు ఆంధ్ర తెలంగాణ మొత్తం సుమారు 430కి పైగా ఈ గుట్టకోయ ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. గతంలో కూడా తెలంగాణలో కూడా సర్వే చేశారు. చీపురుచలక అనే గ్రామం తీసుకున్నాం. ఈ పిల్లలే చెప్తున్నారు మొత్తం 30 మందికి పైగా డ్రాప్ అవుట్స్ ఉన్నారు. అంటే బడి మానేసిన పిల్లలు ఉన్నారు. కారణం ఏంటంటే కులం సర్టిఫికేట్ లేనందువల్ల. కనీసం ఇప్పటికైనా ఇప్పిస్తే మా వెనకాల మా తమ్ముళ్ళు వీళ్ళు చదువుతున్న వాళ్ళందరూ వాళ్ళైనా మంచిగా చదువుకుంటారని మేము అనుకుంటున్నాం సార్. అంటే మీ భవిష్యత్తు ఏమో పాడవలేదు. మీరు ఇప్పుడు చిన్నోళ్ళే, మీరు కూడా చదువుకోవచ్చు సార్ మేము కూడా. ఓకే, మరి మీరు మాకు కులం సర్టిఫికేట్ ఇవ్వాలని మరి కలెక్టర్ గారికి ఎప్పుడైనా దరఖాస్తు రాశారా? చాలా సార్లు అంటే ఇక్కడ కుక్నూరు మండలంలో కలెక్టర్ గారు పెట్టలేదు కానీ సార్, కుక్నూరు తహసీల్ ఆఫీస్ కాడికి వచ్చి పెట్టి చూసాం సార్. చాలా సార్లు ట్రై చేసాం. ఒకసారి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు మరి ఈ షెడ్యూల్ ట్రైబల్స్లో మీరు 18వ కాలంలో గుట్టకోయలుగా మీ పేర్లు ఉన్నాయి, మీ కులం ఉంది, సబ్ క్యాస్ట్ గుట్టకోయలుగా ఉంది. మీరు ఒకసారి కలెక్టర్ గారిని కలిసి కూడా మీరు ఒకసారి అడగాలి. అవి కాగితాలు అవి తీసుకెళ్ళి చూపిస్తే వారు కూడా స్పందిస్తారు. చెప్పండి, మా పిల్లల భవిష్యత్తు ఇంతమంది భవిష్యత్తు అవుతుంది, మేమంతా కూలికి వెళ్ళి బతుకుతున్నాం అంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మీరు పొలంలో పని చేసుకుంటూ వస్తున్నారు, మిమ్మల్ని చూస్తే చదువుకున్న వాళ్ళగా అన్నారు. అందుకే నేను కూడా అసలు వివరాలు తెలుసుకున్నాను. సో ఇప్పుడు మీకు కులం సర్టిఫికేట్ ఇస్తే ఎలా ఉంటుంది సార్? పై చదువులు చదువుకోవడానికి వెళ్ళిపోతాం సార్. పై చదువులు ధైర్యం ఉంది సార్. ధైర్యం ఉంది. అవును. ఓకే, నీకుందారమ్మా బుజ్జి? ఉంది సార్. నువ్వేమో అవ్వాలనుకుంటావు? నువ్వు ఒకవేళ నీకు మన జిల్లా కలెక్టర్ గారు స్పందించి నీకు కులం సర్టిఫికేట్ ఇచ్చారనుకో, నువ్వేమవుదావు అనుకుంటున్నావు? డాక్టర్ సార్ అవుతాను. డాక్టర్ చదువుతావు? అవును సార్. డాక్టర్ చదివి ఏం చేయాలనుకుంటున్నావు? 10 మందిని మంచిగా చూసుకోవాలని ఉంది సార్. కోరికుంది. అవును సార్. ఓకే, వెరీ గుడ్. బుజ్జి నువ్వు చెప్పు, ఒకవేళ జిల్లా కలెక్టర్ గారు స్పందించి నీకు గనక ఎస్టీ సర్టిఫికేట్ గుట్టకోయ, మీరు ఎలాగూ కోయలే, గుట్టకోయ సబ్ క్యాస్టు, మీకు కులం సర్టిఫికేటు మన జిల్లా కలెక్టర్ గారు స్పందించారు. వెంటనే స్పందించి మీకు ఒకవేళ మంచిగా సర్టిఫికేట్ ఇచ్చేస్తే నువ్వు ఏం చదువుతావు? నేను డాక్టర్ అవ్వాలని ఉంది సార్. అలాగే నాకు డాక్టర్ అవ్వలేని జాబ్ వస్తే నేను 10 మంది వాళ్ళు ఆరోగ్యం బాగలేకపోతే అప్పుడు నేను చూస్తా సార్. 10 మందికి ఆరోగ్యం బాగలేకపోతే మంచిగా చూస్తావు? అవును సార్. సేవ చేయాలని ఉంది? అవును సార్. ఓకే, మా గ్రామంలో కూడా అలా చేయాలని ఉంది సార్. ఓకే. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత రియల్గా మనకి మనసున్న మహారాజు మన జిల్లా కలెక్టర్ గారు స్పందించి మీకు ఇమ్మీడియట్లీగా సర్టిఫికేట్ ఇష్యూ చేయండి, ఆ పిల్లల్ని బడికి పంపించండి అని చెప్పారనుకోండి, ఇప్పుడు నువ్వేం చేస్తావు? సార్ నేను మామూలుగా ఊర్లో విద్యా వాలంటీర్గా చేద్దాం అనుకుంటున్నాను సార్. మా ఊర్లో గవర్నమెంట్ టీచర్లు వస్తున్నారు కానీ సార్ సరిగా వాళ్ళు వచ్చి బడి చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు సార్. ఓకే ఓకే సార్. చూడండి,
వాళ్ళ ఊరి మీద ఎంత ప్రేమాభిమానం ఉందో, నాకు ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తే నేను విద్యా వాలంటీర్గా ఉంటూ నేను మా గ్రామంలో ఉన్న పిల్లలకి అందరికీ చదువు చెప్తాను. కారణం ఏంటి అంటే బయట ఉన్నటువంటి ఉపాధ్యాయులు సరిగా వాళ్ళ గ్రామం వచ్చి చదువు చెప్పట్లేదని చెప్పేసి ఈయన కనిపెట్టాడు. ఈయనకి ఇంకా ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తే విద్యా వాలంటీర్గా చేరి మా గ్రామంలో ఉన్న పిల్లల్ని బాగు చేస్తాను, నలుగురిని ఉపయోగపడేటట్టు నేను చేపిద్దామని నా కోరిక సార్. ఓకే. అయితే మా రూట్ బాగలేకపోతే సరిగా ఉపాధ్యాయులు కూడా రాకపోవడం వల్ల కారణం సార్. అయితే రోడ్డు బాగలేదని రావట్లేదు సార్. అందుకనే లోకల్లో ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ వాలంటీర్ కింద ఉండి పని చేస్తే బాగుంటుంది, పిల్లగాళ్ళు అందరూ పైకి వస్తారని నా ఉద్దేశం సార్. వాలంటీర్ కింద ఎస్టీ సర్టిఫికేట్ చేస్తే అంటే మీకు ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తే వాలంటీర్ కింద పని చేస్తామని చూస్తున్నాను సార్. వాలంటీర్ కింద పనిచేయాలని కోరుకుంది సార్. ఓకే. రాను సార్. ఇప్పుడు చెప్పు, ఒకవేళ ఈ వీడియో చూసి అంటే సమస్య అర్థమైపోయింది, పై అధికారులు కూడా అర్థమవుతుంది ఈ వీడియో చూసి నీకు అవకాశం ఇచ్చి నీకు ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తాం బాబు, నువ్వు మంచిగా చదువుకో అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి నీకు అవకాశం వచ్చి నీకు సర్టిఫికేట్ ఇచ్చారనుకో, అసలు నువ్వు టాపర్ అని చెప్తున్నావు, మంచిగా నువ్వు ఏమవ్వాలని కోరుకుంటున్నావు చెప్పు. ఐఏఎస్ సార్, ఐఏఎస్ లేదా ఐపీఎస్లో. ఓకే. చూడ కలెక్టర్ గారు స్పందించి తనకు కులం సర్టిఫికేట్ ఇస్తే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చేస్తానంటాడు. లేదు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఈ ప్రాంతానికి వచ్చారు, పిల్లలు ఇక్కడే పుట్టారు పెరిగారు, ఒక బాబుకి ఐఏఎస్ ఐపీఎస్ చేయాలనేటువంటి కోరిక ఉంది. అయితే పోలీసు లేకపోతే కలెక్టరు అంటున్నారు. మరి కలెక్టర్ గారు దయచేసి స్పందించి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగానికి పోటీగా వస్తాను అంటున్నటువంటి ఇటువంటి రాణుకి ఒక కులం సర్టిఫికేట్ ఇస్తే మరి అతని భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. బంగారం లాంటి భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దిన వారు అవుతారు. కాబట్టి కలెక్టర్ గారు స్పందించి ఇటువంటి పిల్లల్ని చదివించేందుకు, కలెక్టర్ గారు స్పందించి ఇటువంటి పిల్లలు చదువుకునేందుకు ఒక్క కులం సర్టిఫికేటు మీరు మంజూరు చేయించేసి ఈ ఆదివాసీ యూత్ను ఆదుకుంటారని ఆశిస్తూ డాక్టర్ ఎస్కే అని ఎస్ఎన్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మిత్రులారా మీరు అందరికీ షేర్ చేసి ఇటువంటి ఆదివాసీ యువతకు మరి కులం సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలని అధికారులకు మీ వంతుగా కామెంట్ రాసి 10 మందికి ఫార్వర్డ్ చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం.